హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్తో చిన్న గ్లాస్ ఇది 1.5 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్న జొన్నలు. దీంతోనే ఉద్దిపప్పు అర గ్లాస్ నానబెట్టుకున్నాను. ఇది 10 అవర్స్ పైనే నానింది, ఎందుకంటే ఇది జొన్నలు పిండి ఉన్న ఇడ్లీ పిండి ఉన్న వేసుకోవచ్చు. ఇది జొన్నలు ఉద్దిపప్పు బాగా కడిగేసి ఇప్పుడు మిక్సీకి వేసేస్తాం. ఉద్దిపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత చూసారా 2 స్పూన్ అటుకులు వేసాను, నానబెట్టాను. దాని ముందు ఒక 1 అవర్ ముందు ఒక 3 స్పూన్ రైస్ కూడా వేసుకున్నాను నేను, కొంచెం క్రిస్పీగా రావడానికి. సో ఇప్పుడు మిక్సీలో వేసేస్తాం. మనం చిన్న జార్ తీసుకున్నా, దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్గా మెదుగుతుంది కాబట్టి దీంట్లో జొన్నలు వేసుకుందాం. కొంచెం మెదగాలి కదా బాగా, ఇది వేసుకుందాం. జొన్నలు వేసేసాను, బౌల్లోకి వేసుకుంటాను. ఉద్దిపప్పు కూడా వేసేసాను, అయిపోయింది. దీన్ని కలిపి అట్లే పెట్టేసి 4-5 అవర్స్ పెట్టేసి దోశ పోసుకున్నాను. పిండి కలిపి పెట్టేస్తాను. నేను రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ దోశ చేస్తాను. ఇప్పుడు దానికి కారం రెడీ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు దోశకి, జొన్నల దోశకి నేను ఒక 5-6 ఎండుమిర్చి నానబెట్టేసాను కారానికి. ఇప్పుడు దీన్నే కారం వేసుకుంటాము. ఒక ఆనియన్ వేసుకుంటాము కారానికి. ఇప్పుడు ఆ నానబెట్టిన మిరపకాయలు వేసుకున్నాము. తెల్లగడ్డ కొన్ని, ఇంకా అల్లం కొద్దిగా వేసేస్తాము. కట్ చేసుకున్న ఆనియన్ ఒక బిగ్ ఆనియన్ వేసుకున్నా, ఒక 2 మీడియం సైజ్ టమాటో వేసుకొని మిక్సీకి వేసేస్తాము. మీరు చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లీ చట్నీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దోశకి, జొన్నల దోశకి, ఇడ్లీకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీకి కారం రెడీ అయిపోయింది చూసారా. మనం దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఇడ్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా రెడీ. దీన్ని తిరగబడి చేసుకుందాము. మళ్ళీ ఆయిల్ అవన్నీ వేసుకుని తిరగబడి చేసుకోవచ్చు, లేదా మీకు అలానే కావాలి అంటే అలాగనే కూడా తినొచ్చు. దోశకి బాగుంటుంది. చూసారా దోశ ఎంత బాగా వచ్చింది. దీంట్లో మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, వద్దంటే అవసరం లేదంటే వదిలేయవచ్చు. పిల్లలకైతే ఇలా బాగుంటుంది కదా, ఇలా తినడానికి హెల్తీగా ఉంటుంది కదా. జొన్న దోశలు రెడీ. మామూలు దోశల్లాగానే ఉన్నాయి చూడండి. దానికి కారము, టేస్ట్ అయితే భలే ఉందండి, బాగుంది కారానికి, జొన్నల దోశకి.